అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత నటి శోభిత ధూళిపాళ్ల జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకవైపు అక్కినేని కుటుంబ కోడలిగా కొత్త బాధ్యతలను స్వీకరిస్తూనే మరోవైపు తన నటనా ప్రయాణాన్ని కూడా కొనసాగిస్తోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు శోభిత ప్రయత్నిస్తోంది. అయితే వివాహమనంతరం ఆమె ఎంచుకున్న ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన కొన్ని ఓటీటీ ప్రాజెక్టులు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకున్నాయి. పెళ్లికి ముందు వరుస సినిమాలతో బిజీగా ఉన్న శోభిత ప్రస్తుతం మాత్రం ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమాల కంటే ఇతర భాషల ప్రాజెక్టులు, ఓటీటీ కంటెంట్పై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన వ్యక్తిగత జీవితం, కెరీర్ నిర్ణయాల గురించి మాట్లాడిన ఆమెకు కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్కు సైన్ చేసే ముందు మీ భర్త నాగచైతన్యతో చర్చిస్తారా, ఆయన సలహా తీసుకుంటారా అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు శోభిత ఎలాంటి సందేహం లేకుండా స్పందిస్తూ అస్సల్లేదు అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. తన కెరీర్కు సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకుంటానని, అలాగే నాగచైతన్య కూడా తన వృత్తిపరమైన విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపింది. భార్యాభర్తలుగా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ఒకరి పనులు, అభిప్రాయాలను మరొకరు అర్థం చేసుకుంటామని శోభిత చెప్పింది. ఇంట్లో తమ ప్రొఫెషన్ గురించి చర్చించుకుంటామని కానీ, కెరీర్ నిర్ణయాల్లో మాత్రం ఒకరిపై మరొకరు ఆధారపడమని పేర్కొంది. అక్కినేని కుటుంబంలోకి వచ్చిన తర్వాత కూడా తన వ్యక్తిగత గుర్తింపును, నటిగా తన ప్రయాణాన్ని కొనసాగించాలని శోభిత భావిస్తున్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. మరోవైపు నాగచైతన్య వరుస విజయాలతో ముందుకు సాగుతూ తన మార్కెట్ను పెంచుకుంటున్నాడు. ఇప్పుడు శోభిత కూడా సరైన కథను ఎంచుకుని మరోసారి విజయాన్ని అందుకుంటుందా? ఆమె తదుపరి ప్రాజెక్టులు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.